వెయ్యరయ్యా. నేనెవరు తెలుసా? పేరు గుర్తులేదు కానీ ఎక్కడో చూసినట్టుంది బాబు. చిదంబరం. మనమందరం కలిసి ఉండేవాళ్ళం జమానాలో. నీకు 2 పిల్లలు కదా? ఏం చేస్తున్నారు? పెద్దోడు మాతోటే ఉన్నాడు, చిన్నోడిని చిన్నప్పుడు ఎత్తుకుపోయారు. అడ్డే, అప్పటి నుంచి దొరకలేదా అయితే? లేదు బాబు, అది నేను వాడిని తలుచుకుని ఆడవని రోజు అంటూ ఉండదు. పాపం. అయితే ఇక్కడే ఉంటున్నావా? అవును, ఆ దేవుడిని నమ్ముకుని బతుకుతున్నాం. జై హనుమాన్, జై హనుమాన్. ఇన్నాళ్ళ నుంచి ఈ దేవుణ్ణి మొక్కుకుని బ్రతుకుతున్నావు. ఏం చేస్తాడు దేవుడు? దేవుడు చేసే మేలు ఒకటే, పేదవాడికి ఉన్న ఒక కావుని పోగొట్టేసి మళ్ళీ అది దొరికేలా చేస్తాడు. ఈ రోజు సనత్ నగర్ లో జరిగిన కాల్పుల్లో ఒక వ్యక్తి మరణించాడు. అతని గురించి వివరాలు తెలియజేయడానికి పోలీసులు నిరాకరిస్తున్నారు. హతుడు పోలీస్ ఇన్ఫార్మర్ అయి ఉండొచ్చని అందరూ భావిస్తున్నారు. కెమెరామెన్ గణేష్ తో నిహారిక, ఐ న్యూస్. सोचा लेकिन कुछ भी नहीं हुआ यार. हाँ मेरे को मालूम. ఇక్కడ చోటు అని ఉండాలి. మీరేమైనా చూసారా? ఇందాక గలీలో చూశాను. नाम क्या है? हाँ इधर आ. रुक जा. నలుగురు కలిసి ఎత్తుకుపోతే ఏంటి నీ పరిస్థితి? అసలు ఎందుకు వచ్చేవి అర్ధరాత్రి బయటికి? ఐ లవ్ యూ. ఏంటి? సాలే, నువ్వంటే ప్రేమ ఉండి టీవీలో ఎవడో చచ్చింది చూసి నువ్వేమో అనుకుని నువ్వు ఫోన్ ఎత్తుకపోయేసరికి అర్ధరాత్రి పూట నీకోసం సందులు గల్లలు తిరుగుతుంటే వీళ్ళంటి పడ్డారు. వీళ్ళని కొట్టడం మానేసి నన్ను కొడతావేంట్రా? నవ్వుతావేంటి? కొట్టు. చాలా థ్యాంక్స్ బాస్. మీరు ఇంత టెన్షన్ పెట్టకపోతే ఇది ఐ లవ్ యూ చెప్పేది కాదు. ఏదో చిన్న లవ్ మ్యాటర్. మీరు లైన్ చేయండి. చల్లరే. ఇప్పుడు చెప్పు, ఇంతకేమన్నా ఒకసారి చెప్పే. ఏంటి ఏమైంది? ఫస్ట్ టైం నువ్వు ఐ లవ్ యూ చెప్తుంటే ఏడిపోచేస్తుంది. నాకెవరు లేరు. నువ్వు లవ్ చేస్తున్నావని చెప్పుకోవడానికి కూడా నాకెవరు లేరు. ఇలాంటి కండిషన్లో నువ్వు ఆ మాట అంటే ఏడుపు రాదా? ఊరుకో, మగాళ్ళు ఏడిస్తే బాగుండదు. ఎందుకు బాగోదు? బాగానే ఉంటుంది. ఏడ్చే మగాళ్ళని నమ్మకూడదని చెప్తారు. ఎవడు చెప్పాడు? చూపు తీసుకోవటాలి. బాధ వస్తే ఆడరా. అలా చూస్తావే నీ అబ్బా. ఇట్రా వచ్చి హక్ చేసుకోవడం, ఒళ్ళు తల పెట్టుకోవడం, చేతులతో నిమ్మడం, ఏదో ఒకటి చెయ్యి. ఎవరు లేరని అనకు, తోడుంటానే కడవరకు, చీకటిలో నా వెలుగవుతానే కొరకు. ఎప్పుడు ఒంటరి అనకు, నీతోనే చావు బ్రతుకు, కంటికి రెప్పై ఉంటాలే తుది వరకు. ప్రేమతోటి చెంపని మరణ గుండె చాటు బాధ చెరపన, నీ ఊపిరి అంపనా. గడిచిన కాలమేదో గాయపరచిన జ్ఞాపకాల చేదు మిగిలిన మై మరపించే హాయవ్వనా. ఒట్టేసి నేను చెబుతున్నా, వదిలుండలేను క్షణమైనా, నీ సంతోషానికి హామీ ఇస్తున్నా. ఎవరు లేరని అనకు, తోడుంటా నీ కడ వరకు, చీకటిలో నా వెలుగవుతా నీ కొరకు.
పిలిచే పిలుపవ్వన నిన్ను వెతికే చూపవ్వన నీ కన్నుల వాకిట మెరిసే మెరుపవన నేను తలచే తలపవ్వన నీ కథలో మలుపవ్వన ఏడడుగుల బంధం నీతో అనుకోనా మనసంతా దిగులైతే నిన్ను ఎత్తుకు సముదాయించనా నీ కోసం తపన పడి నీ అమ్మ నాన్న నేనవనా ఎవరూ లేరని అనకు తోడుంటా నీ కడ వరకు చీకటిలో నా వెలుగవుతా నీ కొరకు దానికి పేమెంట్ ఈ డబ్బుతో ఎక్కడ ఉంటే నీ మీద అనుమానం రాదని నాకేం తెలియదు సార్. నీకు డబ్బు కావాలండి నన్ను అడుగుచ్చుకో. నేను పుట్టిన కాదనన్నా మోసం ఎందుకు? బ్రహ్మాజీ, మనం ప్రతి సినిమాలో చూస్తుంటాం, విల్లన్ సడన్ గా తన దగ్గర పనిచేస్తున్న వాళ్ళని చంపేస్తాడు. గ్యాంగ్ లో ఉన్న ఏ ఒక్కడు ఇదేంటి సార్ అన్యాయం అని అడగరేంటి? వై? విలన్ అంటే రెస్పెక్ట్, అందుకే అడగరు. రెస్పెక్టా? తొక్కేం కాదు, భయం. భయం అని నీకు తెలుసు, కానీ నా ముందు రెస్పెక్ట్ అనే వర్డ్ వాడా. అవునా కాదా? అవును. దేకా, అందుకే విలన్ వాళ్ళని చంపేస్తాడు. బయట ఒకటి లోపల ఒకటి మాట్లాడితే ఏం చేస్తాడు చాలా. ఫర్గెట్ బ్రహ్మాజీ. అచ్చా, టెల్ మీ, హూ ఇస్ ద బెస్ట్ విలన్ ఇన్ ద సిటీ? ఇంకెవరు? నువ్వే. నేను విలనా? ఇన్ని రోజులు నేను హీరోని ఫీల్ అవుతుంటే నువ్వు నన్ను విలన్ అంటావా? బ్రహ్మాజీ, నేను నీకు కారిచ్చా, డబ్బులిచ్చా, తమ్ముడి కంటే ఎక్కువగా చూసుకుంటున్నా. నీకు నేను హీరోలా కనిపించట్లేదా? విలన్ లా కనిపిస్తున్నానా? విలన్? ఫర్గెట్ ఇట్. బ్రహ్మాజీ, వన్ వెరీ ఇంపార్టెంట్ అండ్ క్రూషియల్ క్వశ్చన్. ఇప్పుడు నేను నీ మీద ప్రేమతో ఉన్నానా, కోపంతో ఉన్నా? చాలా కోపంగా ఉన్నావు. యూ వోంట్ అండర్స్టాండ్ మీ బ్రహ్మాజీ. కోపంతో ఉంటే గుండెల మీద కాల్చేవాడిని, ప్రేమతో ఉన్నాను కాబట్టి కాలి మీద కాల్చా. I love you ब्रह्माजी, I love you so much. Hey, फर्स्ट एड किट लेके आना ब्रह्माजी के लिए. ब्लड कितना प्यारा है. जेल से कब छुटा है? ఇప్పుడే వచ్చాను బాయ్. కైలాష్ని వదిలేసావేరా? అది కాదు బాయ్, మాక్సిమం పోలీసులు సడన్. నీ ఎక్స్ప్లెనేషన్ నాకు అనవసరం. వాడు జైలు నుంచి దొబ్బేశాడు. ఈసారి వాడిని ఖచ్చితంగా పట్టుకుంటానన్నా. కుంటాను నయ్యే, పట్టుకో. వాడు చిన్నప్పుడే పాడైపోయాడు బాబు. వాడి జీవితాన్ని వాడే నాశనం చేసుకున్నాడు. ఎన్నిసార్లు చెప్పినా వినలేదు. ఈ మధ్యన ఏమైనా కలిసాడండి? లేదు బాబు, వాడు మమ్మల్ని కలిసి చాలా కాలం అయింది. మీ అబ్బాయిని పట్టుకోమని కమిషనర్ గారు నాకు చెప్పారు. మీ అబ్బాయి ఎక్కడైనా కనపడితే చంపేద్దామని జానీ బాయ్ ఎదుగుతున్నాడు. నాకు దొరికితే బతుకుతాడు, వాడికి దొరికితే చచ్చిపోతాడు. నాకే దొరకాలని కోరుకోండి. వేరయ్యా, ఏంటి బాబు? మాట్లాడే పని ఉందిరా, రా చెప్తా. అమ్మా, నాతో వచ్చేయండి, వెళ్ళిపోదాం. మీరు ఇక్కడ ఉండడం మంచిది కాదు. వద్దురా, మేము ఇక్కడే ఉంటాం. నువ్వే ఎక్కడికైనా పారిపో. నువ్వు ఎక్కడో చోట ప్రాణాలతో ఉంటే అదే చాలు. అది కాదు. విన్నాను, ఎక్కడికైనా వెళ్ళిపోరా, లేకపోతే చంపేస్తారా. మా గురించి ఏం భయపడుకో, మేము ఎలాగైనా ఉంటాం. నువ్వు తంత్ర అయితే నేను మంత్ర. అమ్మగారు బయలుదేరిపోయింది. ఏంట్రా ఇది? ముందు ముందు ఇంకా జారుతాయి. నేను మంత్రం వేశానంటే కాంత కబోడియా.